ఇప్పుడు నా మొగుడు పిప్పర్మెంట్లు రసగుల్లలు తీసుకొస్తే పిప్పర్మెంట్లు జప్పరించుకుంటా రసగుల్లలు తినుకుంటా మంచిగా చికెన్ మటన్ తీసుకొస్తే పంది లెక్క తినుకుంటా ఇక్కడనే ఉందాం అనుకుంటానవా? అవేం నడవై. చప్పుడేక ఆయన రాకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు సాయంత్రం కల్లా నీ తమ్ముడిని అడిగి 10,000 తీసుకురావాలి. తీసుకొస్తావు. రాకి 10 రూపాయలదే కావచ్చు అంజలి, కానీ అది కట్టే బంధానికి విలువ కట్టలేము. అట్లా మాట్లాడుతున్నావేంది అంజలి? 5 సంవత్సరాల తమ్మునికి నేను రాఖీ కట్టలే. మొన్నొచ్చినప్పుడు నా తమ్ముడు నా కోసం ఎంత ఎదురు చూసిండో, నా అక్కచ్చి రాకెట్ కడుతుందని వాడు పిచ్చోన్ లెక్క ఎదురు చూసిండు. వాడు ఆ మాటలు చెప్తుంటే నా గుండెలు వలిగిపోయినాయి అంజలి. అంజలి చా తీసుకొస్తావారా? తీసుకొస్తా మామయ్య, ఈ ముగ్గేసి అయిపోయినాక తీసుకొస్తా. సరేరా. అంజలి నేను పోయి పాలు పోసేస్తా. సరే బాబు పోయేది. సరే బాబు. వాడు ఫోన్ తీసుకోపోలేరా అంజలి? ఫోన్ మోగుతుంది చూడు. తీసుకపోలే మామయ్య, మర్చిపోయిండు. ఎవరిలా గంతగానో ఫోన్ చేస్తున్నారు? ఒక్కసారి ఫోన్ వచ్చిందంటే భార్య, 2 సార్లు ఫోన్ వచ్చిందంటే ఫ్రెండ్, 3 సార్ల కంటే ఎక్కువ ఫోన్ వచ్చిందంటే మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆయన అక్క, అదే మీ బిడ్డ. పొద్దుగాలనే ఇన్ని సార్లు ఫోన్ చేసిందంటే మళ్ళీ దానికి ఏం అవసరం వచ్చిందో ఏమో. ఎక్కడనో పాపం చేసి గుడికై పుణ్యం తెచ్చుకున్నట్టు వీళ్ళు ఎక్కడనో ఏదో నష్టపోయి మళ్ళీ మనం నచ్చి పైసలు అడుగుడేందో. అట్లాంటివేంటి బిడ్డ, పైసల కోసం చేసి నేను ఎందుకు అనుకుంటున్నావు? మళ్ళీ దానికి ఏదన్నా వేరే అవసరం వచ్చి ఉండొచ్చు. ఒక్కసారి ఫోన్ చేసి చూడరాదురా? మామయ్య, ఇక్కడ ఇంట్లో సంపాదించేది మీరు కాదు, నా మొగుడు. ఆయన ఇచ్చే సంపాదన కూడా మీ సంపాదన కాదు, ఆయన సంపాదన. ఖచ్చితంగా నాకు మండుతుంది. ఇప్పుడు ఆమెకు ఫోన్ చేసి మరి ఆమెకి ఏం కష్టం వచ్చిందో తెలుసుకొని పైసలు ఇచ్చే అవసరం నాకు లేదు. మా దోస్తుగాని బిడ్డ చిన్నప్పటి నుంచి గౌరవం చేసేసరికి కనీసం మామయ్య అన్న గౌరవం కూడా ఇస్తలేదు. బా ఇది ఒక మగ్గు పెట్టది ఏం పెట్టది. ఇదొక మగ్గు పెడితే ఏందే? ఫోన్ మర్చిపోయినా పొద్దుగాల ఎన్ని ఫోన్లు వచ్చినాయి. బా ఎన్ని ఫోన్లు వచ్చినాయేమో. అవునే, మా అక్క 3 సార్లు ఫోన్ చేసినట్టున్నది కదా. నీకు కనిపిస్తుంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతాను? మరి మళ్ళీ తిరిగి కాల్ చేయదని తెలియదానే? నాకేం అవసరం? ఆ ఫోన్ నీకు చేసింది, నాకైతే నేను లిఫ్ట్ చేసేదాన్ని. ఒక్కటక్కడికి వచ్చే మాట మాట్లాడవే. మంది కోపం తెప్పించే మాటలైతే నీ నోట్ల నిండుగా ఉంటాయి. అంటావు ఎందుకనో? ఇప్పుడు మీ అక్క ఫోన్ చేసింది కదా నీకు, మేమందరం చీమలు లెక్క కనబడతాం. ఛీ, నీతో మాట్లాడే టైం వేస్ట్. మా అక్క ఎందుకు ఫోన్ చేసిందేమో, నేనే చెప్తా ఎందుకు ఫోన్ చేసిందేమో. ఎత్తుతలేదేంది?
ఎత్తుతలేదు కదా. అంజలి, మా అక్క ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తుతలేదు కాదే. మరొక్క అడుగు ఇంటి మొక్కన పోయిరా అన్న. అయ్యో, ఇప్పుడే గంప కింద కమ్మిన కోడిని అప్పుడే పంట కింద వేసుకొని కమ్మగా తిన్నట్టు ఎందుకు ఆగవు? జరాగి ఫోన్ చేయి, లిఫ్ట్ ఎత్తది కావచ్చు, ఏమన్నా పని మీద ఉంది కావచ్చు. ఏమైందిరా రాజు, గా భూమికి భయాన పెట్టి 2 నెలలు అవుతుంది. 2-3 రోజుల్లో తతిమ పైసలు కట్టకపోతే వాడు ఎవరికైనా నమ్ముకుంటాడు. ఏమేమి సప్పుడు చేస్తలేవు, ఆ భూమి కొనేది ఉందా లేదా? ఎందుకు కొననే బాపు, గదే కొన్ని పైసలు తక్కువ పడ్డాయి, అదే చూస్తానా ఎట్లా అని. ఆ ఉన్న పైసలన్నీ తీసుకుపోయి మీ అక్క దగ్గర పెడితే మన దగ్గర ఎక్కడుంటాయి? అయినా మీ బావ దుబాయ్ పోయినప్పుడు 5 లక్షలు ఇచ్చినావు, ఏమాయ్ దాని పత్రం ఏది, దాని లెక్కేది? నీ సందు చూసి మంచిగా దొరుకుతావే సందు పనులదానా. అయినా మా అక్క పరిస్థితి మంచిగా లేకనే కదా నా దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంది. మా బావ పంపించిన తర్వాత నాకు ఇత్తా అన్నత్తి ఇత్తత్తి. ఆ ఇంకెప్పుడయ్యా, మనం చచ్చినాకనా? చూడే మావా, మనం అబ్బాయి 5 లక్షలు బయట ఇచ్చుకుంటే మనకు నెలకు 10,000 మిత్తి రాకపోదునా? కోళ్ళది కూడా నిజమే కదరా. మనం బయట అప్పులు తీసుకొచ్చి మిత్రి కట్టే కంటే అక్కను పైసలు అడగ రాదురా, మనకు వచ్చే పైసలైనా. సరేనా బాపు, అక్కెందుకో పొద్దుగాల 3 సార్లు ఫోన్ చేసింది. ఇక నేను ఒకసారి ఇంటికి పోయేస్తా, అట్లనే ఈ పైసల ప్రస్తావన కూడా తీసుకొస్తా, ఏమనుకుంటుందో ఏమో. సరేనే పోయేస్తా. ముందుగా అలా పని చేయి. జర బండి మీద మెల్లగోయిరా. సరే బాపు. అత్తమ్మకి పొద్దున్నే 3 సార్లు ఫోన్ చేసిన అత్తమ్మ, వాడిగా పండున్నట్టుండి లిఫ్ట్ చేయలే. ఇప్పుడు మళ్ళీ ఎత్తా, వదిలిపెట్టమ్మా. ఇంకో 2 రోజులల్లా మనం వాడికి మిత్తి పైసలు ఇవ్వలేదనుకో మన ఇజ్జతి పోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు సాయంత్రం కల్లా మీ తమ్ముడిని అడిగి 10,000 తీసుకురావాలి. తీసుకొస్తావు. వదిలిపెట్టమ్మా. ఎందుకు ఇవ్వాలత్తమ్మ వాడు పైసలు? వాడికి సంసారం ఉంది కదా, వాడి సంసారం వాడు చూసుకుంటాడు, కానీ నా కోసం పైసలు ఎందుకు ఖర్చు పెడతాడు? ఏయ్, ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎందుకు ఇయ్యాలనా? నా కొడుకు మందు పెట్టి నీ దిక్కు మలుపుకొని నువ్వు చెప్పినట్టు తినేటట్టు చేసినవే. వాడిక్కడ ఉండి మంచిగా వ్యవసాయం చేసుకున్నటోని దుబాయ్ పంపించినావు. అక్కడనేమో వాడి వేయిన 2 ఏళ్ళగా నౌకరి వేయింది. అదే వాడు ఇక్కడ ఉండేదంటే నాకున్న 4 ఎకరాల భూమి దున్నుకొని నన్ను సాగేటోడు. నీ తమ్ముని పైసలు అడగాల్సిన అవసరం రాకపోదు. జరిగేద్దమ్మా. ఏందే నేను మాట్లాడుతుంటే నా మాటనే కాదని బయటకు వస్తాను. ఆయనే అంత పెద్ద చదువు చదివిండు, గంత చదువు చదివి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే నీకు మర్యాద ఎట్లుంటో చెప్పొద్దమ్మా. కన్నోళ్ళని తృప్తి ఉంచాలంటే కొడుకులు మంచి పేరు తెచ్చుకోవాలి. చదువుకు న్యాయం చేయాలంటే ఆ చదువుకు దగ్గర నౌకరి చేయాలి. అప్పుడే కదమ్మా మీకు విలువ. మరి ఏమైందే? వాడు వేయిన 2 ఏళ్లకే నౌకరి వేయింది. నేను వాడిని రమ్మంటే కూడా నువ్వు మళ్ళా వాడిని రమ్మనలేదు. కనబడ్డది అక్కడనే. తల్లి మాటకి ఎంత విలువిస్తాడు, పెళ్ళ మాటకి ఎంత విలువిస్తాడని నువ్వు వాడిని ఎంత కంట్రోల్ పెట్టుకున్నావో అర్థమైందే. నేను చదివిచ్చిన చదువుకు నా కొడుకు బయటోళ్ళనిచ్చి చేసేది ఉంటే లచ్చలు కోట్ల కట్నం వచ్చే. నువ్వు నీ అయ్యా నీ తమ్ముడు కలిసి రూపాయి కట్నం లేకుండా నువ్వు ఇంట్లోకి వచ్చి కూర్చున్నావు. ఇంకా అట్లనే కాకుండా నాకు వచ్చే పైసలు రాకుండా నా 4 ఎకరాల భూమి వేరేటోళ్ళ కౌలిప్పించి ఎక్కడ కాకుండా చేసి ఉండవు బతుకు. తమ్ముడు, అత్తమ్మ, మా తమ్ముడు వస్తాడు. నువ్వు ఇక్కడి ఇంట్లోకి పో. నేను వాంతో ఏం మాట్లాడినా నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. ఎందుకంటే నేను ఇక్కడ బాధపడుతున్నా అని నా తమ్ముడికి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. ఏమైంద్ర తమ్మి, పొద్దుగాల నీకు 3 సార్లు ఫోన్ చేసిన, నా ఫోన్ ఎత్తలేదు. చూడకుంటే ఎత్తలేదా, లేకపోతే నీ పెళ్ళంకి ఇట్లా ఎత్తద్దని చెప్పిందా? అట్లాంటివేందక్క, నేను పొద్దున పాలు వేయడానికి పోయినప్పుడు ఫోన్ ఇంట్లోనే పెట్టి మర్చిపోయినా. నేను వచ్చే వరకు నువ్వు 3 సార్లు ఫోన్ చేసినట్టుండే. అందుకే నేను మళ్ళీ నీకు ఫోన్ చేసిన అక్క, నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే. అందుకే నీకేమన్నా అయింది కావచ్చు అని భయపడి ఉరికొచ్చినక్క. అయ్యో అల్లుడు, గంతగానం ఎందుకు భయపడడు అల్లుడు? మీ అక్క మా ఇంట్లో ఉంటే మంచిగా ఉండదు అనుకున్నావా? లేకపోతే మీ అక్కను మేము కొడతాను తిడతాను అనుకుంటానవా? చిచి, నేను అట్లా అంటాను అత్తమ్మ. మీరు దొరకడం మా అక్క అదృష్టం. మా అక్క
అక్కకి ఒక్కదానికే కాదు, మీకు కూడా ఏదైనా సమస్య అని చెప్పే ఊరికొచ్చిన. 3 సార్లు కాకపోతే 30 సార్లు ఫోన్ చేసి ఏమైందో తెలుసుకోవాలి. అంతేగాని చేయకుండా గిట్లా చూడు అసలు పద్ధతి కాదు. పొరపో, నేను ఫోన్ చేసినప్పుడు రాపో. ఏందే రజని, పాపం పిల్లగాన్ని చూస్తేనే అట్లా కసిరించుకోబడుతుంది. అట్లా మాట్లాడితే బాధపడడానే. అయ్యో అత్తమ్మ, అట్లేం లేదు. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి అలవాటే. దాన్ని నేను తిట్టుడు, అది నన్ను తిట్టుడు. మా ఇద్దరికి ఒకరికంటే ఒకరు అస్సలు పడేది. కానీ ఇద్దరు మనసులో ఒకరిని మించి ఒకరికి ప్రేమ ఉంటుంది. సరే అత్తమ్మ, అక్క నేను పోయేత్తా. నేను వచ్చినప్పటి నుంచి గమనించలే అక్క, ఆ తలకేమైంది? అరే, ఇంట్లో పని చేయంగా కాలు జారి అడ్డం పడుతూనే ఉంటాం. ఇప్పుడు అది ఎట్లా జారినావు, ఏం దాకింది, ఏమైంది అని ఇవన్నీ నీకు విప్పి చెప్పానా? పోరా పో. ఏందే, మీ తమ్ముడిని నా ముందట గట్ల అవమానించినవు. నా ముంగట మీ తమ్ముని కోపడ్డట్టు నటించి మీ అవ్వగారింటికి పోయినప్పుడు మీ తమ్ముని మీద ప్రేమ చూపిద్దాం అనుకుంటున్నావానే? ఎందుకంటే మీ మీద నాకు అనుమానం రావద్దు కదా, అందుకే ఈ నాటకాలన్నీ ఆడతానవానే? చూత్తమ్మ, అది కాదు. నేను ఇప్పుడు వానితోని ప్రేమగా మాట్లాడిందనుకో, వాడు మన ఇంటికి చెప్పకుండా చేయకుండా వస్తాడు. ఒకవేళ వాడొచ్చిన టైంకి నువ్వు నన్ను ఇట్లా బాధ పెట్టంగానో కొట్టంగానో వాడు చూసిండు అనుకో, వాడికి నా మీద ఉన్న ప్రేమనే చూసినావు. వాడికి నా బతికేమన్నా అవుతుంది నీకు ఇట్లా బాధపడుతున్నా అంటే వాడు చంపడానికి కూడా వెనక ముందు ఆలోచించాడు. అందుకే వాడిని కాస్త భయంలో పెట్టుకోవాలని ఇప్పుడు నాకు చెప్పకుండా ఇంటికి రావద్దు అని నీకు గట్టిగా మాట్లాడినా అంతే. ఆహా, నీ తెలివి మంచిగానే ఉన్నది గాని మీ తమ్ముడికి ఫోన్ చేసి 10,000 ఫోన్ పే కొట్టుమనో. సరే అత్తమ్మ. ఇసోంటి తెలివి ముచ్చట్లు మంచిగానే చెప్తావు, చెప్పిన పని చేయి. ఏమన్నది మీ అక్క? ఎందుకన్నిసార్లు ఫోన్ చేసిందట? అదే అడిగితే నువ్వు ఇంటికి పో, నేను ఫోన్ చేసి చెప్తా పో అని అన్నది. అందుకే వచ్చేసిన. మంచిది. నువ్వే ఆమె ఎందుకు ఫోన్ చేసిందని అనుకోవడానికి ఆమె ఇంటికి పోయినావు. మళ్ళీ ఆమెనే నీకు నువ్వు ఇంటికో నేను ఫోన్ చేసి చెప్తా అని అన్నదా? చెప్తా తీయరా, అదే ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తానా. ఫోన్ చేస్తాను కదా. హలో హలో తమ్ముడు, ఇంటికి పోయినవారా? ఇప్పుడే వచ్చినక్క. ఏం లేదురా, అయితే ఒక 10,000 అవసరం ఉన్నాయిరా. అయ్యో అవునా అక్క? సరే అక్క, నేను ఫోన్ పే ఎత్తా చూడు. ఒక్క నిమిషం అక్క. అక్క వచ్చినాయా? చూస్తున్నా. మెసేజ్ వచ్చిందిరా, పడ్డాయి డబ్బులు. తమ్ముడు 10,000 కావాలరా అని అనగానే ఒక్క సెకండ్లో పైసలు కొట్టినావు. కనీసం ఎందుకు అక్క అని కూడా అడగలేదు. ఎందుకురా? కారణం తెలుసుకొని ఇయ్యానికి నీకు ఇచ్చేది అప్పు కాదక్క, బాధ్యత. బాధ్యతకి ఎందుకన్నా ప్రశ్న ఉండదు అక్క. సరేరా తమ్మి, ఇప్పటి వరకు నాకు ఎన్ని పైసలు ఇచ్చినావో లెక్క రాసుకో. బావ రాగానే రూపాయికి రూపాయి ఇడిచిపెట్టకుండా మళ్ళీ నేను గట్టిపిత్తా, సరేనా? అబ్బా అక్క, నువ్వు దాని గురించి మర్చిపో. ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయక్క, సరేనా? సరేరా. సరే అక్క, ఉంటా. జాగ్రత్త అక్క. నా ఇంటికి వచ్చినప్పుడు అంత కోపంగా మాట్లాడినా నా తమ్ముడు నాకు ఈ బాధ ఉందనగానే ఆ కారణం తెలుసుకోకుండా నాకు కావాల్సినవి అన్ని తెచ్చిస్తుండు. వాడిని నేనే అనవసరంగా బాధ పెడుతున్నా. మా బావగారు ఏం చేస్తున్నారో ఏమో. ఉన్నారంటారా ఇంటికాడ? ఉండే ఉంటారులే.
రామ రామ జయ రాజా రామ రఘుమత సోమ రణభీమ. కొట్టినవా 10,000 అగ్నివేళ నాశనం చేసినావా? అక్క కొట్టింది ఎందుకు నాశనం అవుతుంది మెంటల్ దానా? అగో మా అన్న వస్తాడు. ఇక్కడ ఒక్కడ తక్కువ అగో అన్న వచ్చినవానే దా. అగో ఒక్కనే వచ్చినవేందే? బాపు రాలేదా? బాబు కూడా వచ్చింది అనుకో, నేను ఏ పని మీద వచ్చినా ఆ పని కాదే. సరేలేరా, అర్థమైందా? బావగారికి నమస్కారాలు. మళ్ళీ ఏం అవసరం వచ్చిందిరా? మా ఇంటి మొగానే వచ్చినావు. అబ్బా బావ బాగా ఇంటెలిజెంట్, చెప్పక ముందే అన్ని అర్థం చేసుకుంటాడు. అంటారు కదా చెల్లె, ఏలి చూపితే కొండ వాకాలని. ఇప్పుడు నీకు ఎంత అవసరం ఉందని నేను అడగరా, ఎందుకంటే నీకు ఇచ్చే ఉద్దేశం నాకు లేదు కాబట్టి. చెల్లె అరే ఎందుకియో? మీ అక్కకైతే ఇస్తావు కానీ మా అన్నకి ఇవ్వవా? మరి నువ్వు కూడా మా అక్కకి ఇచ్చేటప్పుడేమో ఆపుతావు, మరి మీ అన్నకి ఇచ్చేటప్పుడు ఎందుకు ఆపవే? అవును, ఆమెకేం అవసరం ఉన్నా అలా మొగుడు నడుకోవాలి. నిన్నెందుకు అడుగుడు? ఆమెకు ఎప్పుడో పెళ్లి చేసి పంపినావు కదా. ఒక తండ్రి 60 ఏళ్ళు వచ్చినా కష్టపడతానంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం. కొడుకు 20 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకా కష్టపడతానంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం. నేను మా అక్కకి ఇచ్చుకుంటే మా ఆడిబిడ్డకి ఇచ్చుకున్నట్టు. అది నాకు పుణ్యమే. కష్టపడేంత సత్తా ఉండి కూడా వీనికి మనం డబ్బులు ఇచ్చాను అనుకో, రేపు వాని బద్దగానికి నువ్వు బాధ్యత తీసుకుంటావా చెప్పు? అయ్యో అయితే ఇప్పుడు ఏంది? మనకి నువ్వు ఇచ్చిన పైసలు తీసుకొని వాడు ఉన్న పనులన్నీ బంద్ చేసుకొని నీ పైసలు తినుకుంటేనే బద్దకస్తుడు అవుతాడు అంటావా? అలవాటు అవుతుంది అంటానా? అరే పవన్, నేను నీకు ఎన్నిసార్లు పైసలు ఇవ్వలేరా? ఒక్కసారి నాకు మళ్ళీ తిరిగి ఇచ్చినావారా నువ్వు? అంజలి, నేను మీకు ఎన్ని పైసలు ఇచ్చినో అవన్నీ మొత్తం ఒక బుక్ లో రాసి పెట్టినా, పోయి తీసుకురా పోవే. అంటే ఇప్పుడు నువ్వు మా అన్నకి ఇచ్చే పైసలని బుక్కులు రాసుకుంటానవా? అదే నీ అక్కకి ఇచ్చిన పైసలేమో రాసుకోవు. మెంటల్ దానా, మళ్ళా గట్లే అంటావు? మా అక్కకు మీ అన్నకు లింక్ పెడతావేందే? అది వేరు వీడు వేరు అంతే. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు మా అన్నకు పైసలు ఇస్తానవా లేదా? ఇగో చెల్లె, నా వల్ల బావ నువ్వు లొలి పెట్టుకోకుర్రే, నా మనసు బాధపడుతుంది, నా పంచపానాలు పాడెక్కుతాయి. బావా, నిన్ను ఇంకెప్పుడు పైసలు అడగా, నన్ను క్షమించు. మీరిద్దరు ఎప్పుడు ఇట్లనే సీతారాములు లెక్క కలిసి ఉండాలి. చెల్లె నేను పోయేత్తా. నా కోసం నువ్వు ఎక్కువ బియ్యం గిట్ట పెట్టుంటే అవి కుక్కలకి నువ్వు ఆగురా. అగో చూసినావా, మగపూరోడు మన ఇంటికి వచ్చి కన్నీళ్లు పెడితే మన ఇంటికి అరిష్టం. ఇది ఎక్కడిలే నేను. నువ్వు ఏడింట్లో ఉంటున్నావా అని? నేనంటే ఇంట్లో ఉండి టీవీ సీరియల్ చూస్తాను కాబట్టి నాకు ఇట్లాంటివి మా అర్థం అవుతాయి. నువ్వు ఫోన్ పో, అన్నం కూర నేను తిను. మీరిద్దరు మారరే. అరే అన్న, ఎంత కొట్టాలరా? ఇప్పుడు మనం 20,000 కొట్టే. అసలు ఈ పైసలు ఎందుకురా నీకు? నేనేదో బిజినెస్ పెట్టి బాగుపడతా అని భయపడకు, అంత షెడ్ అలవాటు నాకు లేదే. ఖర్చులకు ₹1 ఉంటలేదే. బాబుని అడిగింది అనుకో, కిందికి వెళ్ళి పైదాకా చూస్తాడు, అందుకే బావని అడుగుదామని వచ్చిన. సరేరా, కొట్టినరా. జరా బాపుని ఇబ్బంది పెట్టకరా. నీకేం అవసరం ఉన్నా ఇక్కడికి రా, సరేనా? పోయిరా మరి. బావ జర కోపం మీద ఉన్నాడు, ఆయన మెత్తబడ్డాక ఫోన్ చేపిస్తా, సరేనా? ఉండవంటలేనని ఫీల్ కాకురా. నువ్వు పొమ్మంటే ఫీల్ గానే, ఉండుమంటేనే ఫీల్ అవుతా. ఎందుకంటే నాకు రావాల్సింది నాకు వచ్చింది. ఇక్కడేం పని నాకు, ఇంకా పోతా. పైలం రా అన్న. బాయ్ బాయ్. గోవింద గోవింద బాగా చేయనను గోవింద. వాడు ఇల్లు చొచ్చుకొని వస్తే కనీసం మన ఇంట్లోకి కూడా రానియాలి. ఎంత బాధపడ్డాడో ఏమో. ఇప్పుడు నేను పోయి మాట్లాడితే సంబరపడతాడు కావచ్చు. ఆ వెంకటేష్ గారు వచ్చి నేను మెత్తి పైసలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇచ్చిండు కానీ ఒక 500 తక్కువ ఇచ్చిండు కదా. వాడు తక్కువ ఇచ్చిండా లేకుంటే నువ్వే ఒక వాడు తక్కువ ఇచ్చిన చెప్తానా? నాకేం అవసరం నీ పైసలు. ఏమో. మా అక్క వస్తాంది. అక్క ఏమైంది అక్క? చెప్పకుండా వస్తాను. అంత మంచిగా ఇంటికాడ కూర్చో కూర్చో. నేను కూర్చుంటా తీరా. పోయి కూర్చో చెప్పవే. చెప్పేది నీకేనా? పోయి దేపో, కూర్చో చెప్పు. అక్క చాగిట్లా పట్టుకురావే. బిడ్డ రజని, ఎప్పుడు వచ్చినవరా? ఇప్పుడే వచ్చింది. మంచిగా ఉన్నావరా? ఏమైందిరా? ఫోన్ అని అయిపోతే ఏమిరా? ఈ తండ్రి గుర్తురాలేరా నీకు? అదేం లేదు బాపు, నీకు తెలుసు కదా మా అత్త గురించి. ఆమె నన్ను ఓర్చిందే కాదు. అబ్బా బాబు, ఇప్పుడు ఎందుకు అదంతా? రాక రాక ఇంటికి వచ్చింది అక్క. నువ్వు ఒక పని చెప్పు, అక్కకు మటన్ అంటే మస్తు ఇష్టం కదా, పోయి తీసుకురాపో, సరేనా? సరేరా. ఓ బాబు, నువ్వు జల్లి కూర్చో అక్క, కూర్చో. నువ్వు కూర్చోరా. ఇంకా అక్క, ఆ దెబ్బ తగ్గిందా అక్క? ఇప్పుడు ఏం లేదురా, కొంచెమే ఉంది నొప్పి. కొంచెం పని చేసేటప్పుడు చూసి పని చెయ్యి. నేను నమ్ముకొని ఉన్నాం కదా మేము ఇక్కడ. అది బాపు చూస్తాడనే భయంతోనే జల్లి పంపించిన. ఆయన చూస్తే ఎంత బాధపడు. ఇది ఇంకా అత్తలేదు. అంజలి, అంజలి అత్తన్నా ఇట్రా.
ఏంది ఏందే మరి మా అక్క వచ్చింది వచ్చి గింతసేపు అయ్యి మరి మంచుకున్నావా లేదా అని మందులేవా వచ్చినావు కూర్చేసినావు మళ్ళీ అటే మొగం పట్టినావు సరే మందలిత్తది మంచిగున్నావా అక్క అయినా నీకేం తక్కువది మంచిగానే ఉంటావు అన్నిటికీ చూసుకోనికి ఈయన ఉన్నాడుగా. నిన్ను అనవసరంగా పిలిచిందే పో లోపల నాడు మా నాన్న చికెన్ మటన్ తెస్తా అన్నాడు పోయి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేయపో నాడు నడే అరే ఎందుకురా మెల్లగా చెప్పొచ్చు కదా. కట్టడం బయలు ఉంచుకోవాలక్క ఏమో అది పోనీ కానీ బాగా మంచిగా ఉన్నాడట నాన్న అక్క. మంచిగానే ఉన్నాడట్రా, కానీ పాపం ఆయనకి ఇంకా అక్కడ ఏం పని దొరకలేదట్రా. ఆయనకి పని దొరికి పైసలు పంపిస్తే ఇక నిన్నేం ఇబ్బంది పెట్టరా. ఛీ ఇబ్బంది ఏందక్క, నా రక్తం నాకు బరువా, అట్లేమనుకోకు. అరే తమ్ముడు, నువ్వు మొన్న ఇంటికి వస్తే నేను చక్కగా అరుచుకోలేదురా, నీ మీద కోపం చేసిన. ఏమన్నా బాధపడ్డావా? ఛీ బాధ ఏం లేదక్క, నేను అర్థం చేసుకున్నా కానీ అయినా ఇప్పుడు అదంతా ఎందుకు అక్క, నువ్వు రాక మా ఇంటికి వచ్చినావు. నీకు గుర్తుందా అక్క మనిద్దరం ఇదే ఇంట్లో దొంగ పోలీసుని ఆడుకునేటోళ్ళం. నేను నాన్న జేబుల నుంచి పైసలు తీసుకున్నాను అనుకో, నువ్వు ఆ తప్పు నీ మీద తీసుకొని నన్ను ఎన్నోసార్లు కాపాడినావు అక్క. నీకు అవన్నీ గుర్తున్నాయా? అదేందో అక్క, పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా ఇంటికి రాలే, అక్కడనే ఉన్నావు. ఈ 5 సంవత్సరాలల్లా నేను ఎప్పుడు గుర్తుకు రాలేదు అక్క నీకు. ఆయన ఎందుకు గుర్తుకురాంతి, నీ పరిస్థితులు బట్టి నువ్వు నాకు ఫోన్ చేయవు అక్క. నీకు గుర్తుందానే చిన్నప్పుడు నన్ను ఎవరైనా కొడితే నువ్వు పోయి వాళ్ళని భయపెట్టించేదానివి, అన్నట్టుగానే వాళ్ళని పొట్టు కొట్టేదానివి. నువ్వు ఉన్న ధైర్యం నాకు మస్తుండే అక్క చిన్నప్పుడు. ఇంకో విషయం, నాకు ఈత రానప్పుడు నేను ఈతకు పోయినా, అప్పుడు నేను నీళ్ళను ముగుతా అంటే నువ్వే వచ్చి నన్ను కాపాడినావు అక్క. మా దోసగాళ్ళందరినీ పొట్టు కొట్టినావు. ఆ రోజు దాదాపు 5-6 కిలోమీటర్లు నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకుపోయాను. ఇట్లా మోసినవి అక్క. ఎవరైనా అక్క కొడితే పోయి అమ్మకి చెప్పేటోళ్ళు, కానీ నేను అమ్మ కొట్టిందని చెప్పి నీతో నచ్చి చెప్పేటోని. స్కూల్లో సార్ కొడితే కూడా నువ్వే వచ్చి ఆపేదానివి, సార్ని పొట్టు తిట్టేదానివి. ఇంట్లో కూడా అమ్మ కొట్టినా నాన్న కొట్టినా నువ్వే ముందుండి నన్ను కాపాడేదానివి. చిన్నప్పటి నుండి నీ పెళ్ళయ్యే వరకు మంచిగా కలిసి ఉంటాం కదా అక్క. అదేందో పెళ్ళైన తర్వాత దాదాపు 20-25 సంవత్సరాల బంధాన్ని మొత్తం ఎట్లా మర్చిపోయిపోతారు అక్క మీరు, నాకు అర్థం కాదు. మళ్ళీ అడుగుతానక్క, పెళ్ళైన తర్వాత నుంచి ఈ తమ్ముడు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా అక్క నీకు? అక్క నువ్వెందుకు ఎడతావు అక్క? ఏడవకు, నువ్వు పెడితే నాకు కూడా ఏడుపు వస్తుంది అక్క. అంటే నీకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది కదక్క, మధ్యలో 5 రాఖీలు పోయినాయి, ఇంతవరకు నువ్వు నా ఇంటికి రాలే. అందుకే అక్క సడన్గా మళ్ళీ నువ్వు నా ఇంట్లో చూసేసరికి ఆపుకోలేక ఇవన్నీ చెప్తానక్క. అసలు నీకు ఇవన్నీ చెప్పొద్దు కానీ గుండెల్లా బరువు ఉండే అక్క, అదే బయటకు వచ్చి కన్నీళ్ళ రూపంలో ఇట్లా అయింది అంతే. ఏడవకక్క, ఏడవకక్క, నువ్వు ఏడితే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఇప్పటి నుంచి అత్త పోదక్క ఇంటికి, మంచిగా చూసుకుంటా అక్క. నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే నా గుండె వలిగినట్టు అవుతుంది. ప్లీజ్ అక్క. అరే నీకు తెలుసు కదరా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మీరింట్లో ఒప్పుకోలేదని బావ అదే కోపంతో నుండి నన్ను రానియలే. ఇక ఆయన దుబాయ్ పోయిన తర్వాత వద్దామనుకున్నా, అత్తమ్మ గురించి నీకు తెలిసిందే కదరా, నేను ఇది కావాలని చేసింది కాదురా. అయ్యో అక్క, నేను ఇప్పుడు నువ్వు కావాలని చేసిన వంటలేనక్క, నాకు తెలుసక్క నీ పరిస్థితులు బట్టే నువ్వు రాలే అక్క. కానీ ఈ పిచ్చి మనసు ఏదైతుందో అది ఎంత నచ్చ చెప్పినా అది వింటలేదక్క. దానికి చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా, నువ్వు ఉండి ఇక అమ్మ చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మలేని లోటు నువ్వే తీసినావు నాకు. ఎప్పుడే సమస్య వచ్చినా నువ్వే నాకు కన్న తల్లి లెక్క చూసుకునే దానివి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సడన్గా నువ్వు లేకపోయేసరికి నన్ను నేను ఎంత ఆపుకున్నా కూడా ఇది ఉంటుంది చూడు మనసు, ఇది అస్సలు వింటలేదక్క. అందుకే ఏడుపత్త అంటదక్క అంతే. అక్క నీకు గుర్తుందో లేదో, నేను పుట్టిన 4 రోజులకే రాఖీ పండుగ వచ్చిందట. అప్పుడు నువ్వు అమ్మా
నాకు తమ్ముడు పుట్టిండు కదా అని చెప్పి ఆ పసిగుడ్డుకు నువ్వు వచ్చి రాఖీ కట్టినవాట అక్క. అమ్మ అప్పుడప్పుడు చెప్పేది. కానీ అప్పటి నుంచి నీకు పెళ్ళేదాకా నువ్వెక్కడున్నా నేనెక్కడున్నా ప్రతి సంవత్సరం నువ్వు ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టిపోయేదానివి. కానీ నీకు పెళ్ళైన తర్వాత నుంచి ఇప్పటికి 5 సంవత్సరాలు అక్క. ఈ 5 సంవత్సరాలల్లో ఏ ఒక్కరోజు కూడా నువ్వు వచ్చి నాకు రాఖీ కట్టలేదక్క. కానీ నేను అగో ఆ గుమ్మం కానీ నిల్చొని ప్రతి సంవత్సరం ఎదురు చూస్తోని నా పెళ్ళాం అనేది మీ అక్క రాదు నువ్వు అనవసరంగా ఎదురు చూస్తాను ఏందని. కానీ ఈ పిచ్చి మనసు అక్క నమ్మది కదా, దానికి తెలియదు కదా నువ్వు రావన్న విషయం. అందుకే అయినా ఇప్పుడు దాని గురించి నేను ఎందుకు చెప్తాను అనవసరంగా పిచ్చోని. అక్క నువ్వు ఎంత ఏం మర్చిపోకక్క, ఎంత ఏం మర్చిపో, మళ్ళీ నువ్వు బాధపడు. అరే తమ్ముడు, నువ్వు ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. ఎంత బాధపడితే గాని నీకు అవన్నీ గుర్తుకు రావు చెప్పు. 5 సంవత్సరాల నుంచి నేను అత్తగా వచ్చని నా కోసం ఆ కళ్ళు ఎంత ఎదురు చూసినాయో నీకు గుర్తుందా? అమ్మ చచ్చిపోయినాక అమ్మ వాళ్ళకెళ్ళి మళ్ళీ వచ్చి నువ్వు నా వల్ల పడుకుంటూనే నిద్ర మంచిగా పడుతుంది అక్క అనేది నీకు ప్రతిసారి నా వల్ల పడుకోబెట్టుకునే నేను నిద్ర పుచ్చేదాన్ని. ఈ 5 సంవత్సరాలు నువ్వు నిద్ర ఎట్లా పోయినవురా? నా వల్ల పడుకుందు. అక్క నీకు గుర్తుందా అక్క, మన ఇద్దరు చిన్నప్పుడు పిప్పర్మెంట్లు రసగుల్లాలు కొనుకొచ్చుకొని తినేటోళ్ళం. మస్తు రోజులైంది అక్క. నేను పోయి తీసుకొస్తా, మన ఇద్దరు మళ్ళీ ఇక్కడ కూర్చొని తిందాం అక్క. సరేనా? ఇప్పుడు వస్తా అక్క, ఇక్కడనే ఉన్నా. అంటే ఏంది? ఇప్పుడు నా మొగుడు పిప్పర్మెంట్లు రసగుల్లలు తీసుకొస్తే పిప్పర్మెంట్లు జప్పరించుకుంటా, రసగుల్లలు తినుకుంటా, మంచిగా చికెన్ మటన్ తీసుకొస్తే పంది లెక్క తినుకుంటా ఇక్కడనే ఉందాం అనుకుంటానావా? అవేం నడవై. చప్పుడేక ఆయన రాకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అది కాదు అంజలి, పెళ్ళైనాక 5 సంవత్సరాలకి నేను ఇక్కడికి వచ్చిన నా తమ్ముడు పిప్పర్మెంట్లు రసగుల్లలు తెస్తే ఒక్కడి తిని పోతారా? నేను ఇన్ని రోజుల వాడికి దూరంగా ఉన్నాను. చిన్ననాటి గుర్తులన్నీ వాడు గుర్తు ఎత్తుంటే నా పానం అవిసిపోతుంది. ఒక్కసారి నా తమ్ముడు వచ్చినాక వాడితో కాసేపు మాట్లాడి వాడి కోరికకు అది ఒక్కటి తిని నేను పోతా. నాకు చికెన్ వద్దు, మటన్ వద్దు. నా తమ్ముడు బాధపడతాడు అంజలి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పోతే ఒక్కసారి విను నా మాట. అమ్మా తల్లి, నీకో పెద్ద దండం. మాకు ఇష్టం లేని పెళ్లి నువ్వు చేసుకున్నా కూడా నీ మొగుడు దుబాయ్ పోతాడంటే నా మొగుడు తీసుకొచ్చి 5 లక్షలు ఇచ్చిండు. ఇంకా నువ్వు ఆడుకుంటేనే 10కి 20కి నా మొగుడిని సావ కొడుతావు. ఇంకా 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు నా ఇంటికి వచ్చినావంటే అమ్మో నా గుండెలలో పెద్ద బండరాయి పడ్డట్టు అవుతుంది. మరి ఎవ్వి 5 లక్షలు ఎవ్వి? ఎప్పుడో 4 సంవత్సరాల కింద ఇచ్చిండు నా మొగుడు నీకు ఆ పైసలు. మొన్న భూమి అన్నాం అనుకుంటే పైసలు తక్కువ పడ్డాయి. సరే ఆయనంటే ఆయన మంచితనం కొద్దీ నిన్ను అడుగుతలేడు. మరి నీ బుద్ధి ఏమైంది? అరే తమ్మి, మరి నీకేమన్నా పైసలు అవసరం ఉన్నాయా అని చెప్పి ఒక్కసారి అన్న అడగలే? ఇప్పటికి సంవత్సరానికి 1 లక్ష చొప్పున ఇచ్చినా కూడా అప్పు తీరిపోను కదా. దేవుడా, పెళ్ళైన తర్వాత ఏదైనా సమస్య వస్తే మొగుడుతోనే చెప్పుకోవాలి, మొగుడుతోనే ఉండాలి. అంతేగాని తమ్ముడు తమ్ముడు అని చెప్పి తమ్ముడి దగ్గరికి రావద్దు. అరే ఆయన నీకు తమ్ముడుగా ఉట్టిడే కావచ్చు ఆయన వేసుకున్న పాపం. అరే తుమ్మినా దగ్గినా ఏడ్చినా నవ్వినా ఎప్పుడు చూడు తమ్ముడే గుర్తుకొస్తాడా నీకు? అరే మరి తమ్మునికి ఒక సంసారం ఉంది, ఆయనకు పెళ్ళాం ఉంది, ఆయనకు తండ్రి ఉన్నాడు అనే ఆలోచన ఉందా నీకు? ఎప్పుడు చూడు మా ఇంట్లో తడిపేరాడుతావు. అరే ఫోన్లు 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 ఏం చేస్తావు? ఊకే ఫోన్లు. అది కాదు అంజలి, నీకు తెలుసు కదరా, మా ఆయన అక్కడికి వేయండు. పోయినాక 2 ఏళ్ళకి జాబ్ పోయింది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళలేక ఇబ్బంది అవుతుంది. అక్కడికి నేను తమ్మునికి చెప్పిండ్రా, అరే తమ్ముడు నువ్వు ఇప్పుడు నాకు ఎన్ని రూపాయలు పెడుతున్నావో అది ప్రతిదీ లెక్కతో రాసి పెట్టుకోరా. నేను మళ్ళీ ఆయన వచ్చినాక డబ్బులు పంపించడంతోనే నేను నీకు గడతా అని. అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అంజలి? నిన్న మొగుడిని ఏం అడగా, నా పైసలు నీ దగ్గర నుంచి ఎట్లా రాబట్టుకోవన్నో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు ఇక్కడ నుంచి నడువు. నిన్ను చూస్తా అంటేనే నాకు ఒళ్ళంతా కంపరం ఎక్కుతుంది. తమ్ముని మీద వాడు తినడానికి సిగ్గుండాలి కొంచెమన్నా. నడువిగా, ఏ ముఖం పెట్టుకొని చూస్తాను ఇంకా.
జల్లి రావే బాపు పోతాటే నానే. అరే అక్కడ చికెన్ కాడ లైన్ ఎక్కువ ఉన్నది. ఆ, ఇక మళ్ళీ చెప్పిన ఇక తీసుకొని రమ్మని ఇక. సరే సరే పా. నేను కూడా రసగుల్లలు పిప్పరంలో తెస్తా అని చెప్పి ఇగో బాగా షేప్ అయింది నాకు కూడా. ఆ, అంత ఎంత బాధపడతానే జల్లిరా. అంజలి మా అక్కేదే ఎటువైంది? అగో మీ అక్క గురించి నాకేం తెలుసు? ఆయన నాకు చెప్పొచ్చిందా చెప్పిపోవడానికి? ఉం? వాడు ఏమడిగింది నిన్ను అంచెలు గట్లా మాట్లాడతావు? అక్కడికి ఏమని అడిగిండు? వెళ్ళిపోతే వెళ్ళిపోయిందని చెప్పు కానీ ఈ డొంకుదికి సమాధానం ఎందుకు? అయినా నీ దగ్గర మనిషి కోపం తెప్పించే మాటలు బాగున్నాయి. అగో నన్నంటారేంది మావయ్య? కొడిసేపు కూసున్నది చూసింది, కూర్చొని ఆమెకి ఏమనిపించిందో ఏమో ఇంటికి పోయినట్టు ఉంది, దానికి నన్ను అంటారు? సరే మా అక్కకి ఏదో అనిపించి ఇంటికి పోతే పర్వాలేదు, కానీ నువ్వేదో అనడం వల్ల ఇంటికి పోయిందని తెలిస్తే మాత్రం నువ్వు జీవితాంతం నీ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఈడ చచ్చింది ఇది కనబడతలేదు కదా. రజనీ, రజనీ, అత్తమ్మ ఏం చేస్తానవే? బట్టలు మడత పెడతాను. నా కొడుకు ఫోన్ చేసిండా? వాంతో మాట్లాడినావానే? మాట్లాడినా, రాత్రి ఫోన్ చేసిండు. నా కొడుకు నాతో ఫోన్ మాట్లాడాక నెల రోజులైతాందే. రోజు గంటలు గంటలు మాట్లాడతావు కానీ వాడు ఏందో గవర్నమెంట్ నౌకరు వేనట్టు. నీతో గంటలు గంటలు మాట్లాడినప్పుడు మరి మీ అమ్మతో మాట్లాడమని నువ్వన్నా చెప్పవానే? కొద్దిగా సిగ్గుమానం లేదా అని నీకు? మరి నాతో మాట్లాడతాను, మీ అవ్వతో మాట్లాడకపోతే మీ అవ్వ బాధపడుతుందని చెప్పవాని నువ్వు? నువ్వెందుకు చెప్తావే? నువ్వు చెప్పవు. మీ కోడళ్ళందరికీ లగ్గమై అత్తగారింటికి వచ్చేదాకా ఓ పాట పాడతారు. లగ్గమై అత్తగారింటికి వచ్చినాక అవ్వ కొడుకుల్ని ఎట్లెడవాపాలే అన్న ఆలోచన ఉంటది. ఈ ముచ్చట్లు ఎందుకు చెప్తావే? అవ్వ కొడుకులు మాట్లాడుకునే ముచ్చట్లు చెప్తారా మీరు? ఏమన్నా అంటే మీ అవ్వరను గులిపిచ్చింది, మీ అవ్వరను గిట్లన్నది, మీ అవ్వరను కొట్టింది, మీ అవ్వరను ఉపాసం ఉంచింది అని గిసొంటి ఇలవల్లి ముచ్చట్లు మొగళ్ళకు పూసలు గుచ్చినట్టు చెప్తారు గాని మా అవ్వ మంచిగుందా అని అడుగుతా కూడా మీరు చెప్పే బాపతి కాదు. అయ్యో అది కాదత్తమ్మా, ఆయనకు నేనెందుకు చెప్పలే? నేను చాలాసార్లు చెప్పినా, కానీ ఆయనకే వీలు కాక మాట్లాడతలేడు. ఏంది వీలు కాలేదా? ఎవరన్నా తల్లితో మాట్లాడమంటే వీలు కాలేదని చెప్పేటోని నా ఒక్క కొడుకునే చూస్తానే. అదే పెళ్ళంతోనైతే గంటలు గంటలు మాట్లాడటానికి వీలైతది. నాతో మాట్లాడటానికే వీలు కాలేదా వానికి? నీ లెక్క నేను గంటలు గంటలు అచ్చిరాని ముచ్చట్లు పెట్టనే. ఏదో ప్రేమగా కొడుకా తిన్నావా, ఏం చేస్తానో, పానం మంచుకున్నదా అని అడుగుతా గంతే. నీ లెక్క అచ్చిరాని ముచ్చట్లు పెట్టా. ఇంకేమన్నది ఇడితే అత్తలు కోడలను కూతురు లెక్క చూసుకుంటలేరని 6 సప్పులలో స్టేటస్లు పెడతారే. మరి అదే అత్తలను అవ్వలెక్క చూసుకుంటేందే మీరు మీ కోడలను బిడ్డ లెక్క చూసుకోవా? గది సాత కాదు. దేనికైనా కారణం మీరేనే. లగ్గం కాక ముందు మాతోనున్న కొడుకులు లగ్గమైన కేరెందుకు పడతారే? దానికి కారణం నీ అసంటు కోడన్లేనే. కోడన్లే. ఇంకేం చూస్తానవి నిలబడి ఇంట్లో చెట్టమ్మకందానా. ఇప్పుడన్నా నా కొడుకు ఫోన్ చేస్తే చెప్తే అవ్వతో మాట్లాడమని. బాయనా శివ? అంత బాగా బాయ్. ఏమైంది మరి చెల్లకు పోయి ఇచ్చే పంచాయతీ ఏమైంది? ఎక్కడ దాకా వచ్చాయి? ఏందన్నా 2 గుంటలు ఎవరిస్తారే? గట్లాంటివి తమ్మి. మన మా చెల్లెకు ఆరోగ్యం మంచి లేకపోతే 20 గుంటల భూమి అమ్మి 30 లక్షల దాకా పెట్టుకున్నా. నువ్వు పెద్ద పిచ్చోని కాదా అన్న? నేను 2 గుంటల భూమి కోసమే ఎన్ని పంచలు పెడతా నేను ఇస్తలేను. నువ్వు 30 లక్షలు ఎందుకు పెట్టినవే? నువ్వు పెద్ద పిచ్చోనివే. పిచ్చోని అంటాను ఏంద్రా? నీకేం తెలుసురా ఆడబిడ్డ గురించి? ఆడబిడ్డకు 1 రూపాయి పెట్టకున్నా మనకు ఆశీర్వాదం ఇస్తే తెలుసా? అయినా నువ్వు ఆడబిడ్డకి ఇచ్చే 2 గుంటల భూమి గురించి గంటగానం కొట్లాడతాను. నువ్వు రేపు జాగా కొనుక్కొని అలా ఇల్లు కట్టాలంటే ఎవరు రావాలరా? నీకు ముగ్గు పెట్టడానికి, నీకు ఆరతి పట్టడానికి ఎవరు రావాలరా? ఆడబిడ్డ రావాలి. కడప పెట్టాలంటే ఎవరు ఉండాలరా? ఆడబిడ్డ ఉండాలి. ఇళ్ళలో పోయి కూరాడు పెట్టాలంటే ఎవరు ఉండాలరా? ఆడబిడ్డ కావాలి. ఆడబిడ్డ లేకుండా నీకు ఇల్లు శుభకార్యం జరుగుతుందిరా? నువ్వు పెట్టినా పెట్టకుండా నీకు ఎల్లకాలం దీవెన ఇచ్చేది నీ ఆడబిడ్డ. అది అక్కదైనా, చెల్లైనా, చిన్నైనా, పెద్ద అయినా ఆడబిడ్డ ఆశీర్వాదం లేకపోతే మనం ఎవరూ ఏం చేయలేమురా. మనం ఎంత సంపాదించినా భూమి మీద ఎంత ఉన్నా కూడా ఆడబిడ్డ ఆశీర్వాదమే మనకు ముఖ్యం రా. నా చెల్లెకి నేను పెట్టుకున్నా, నేను గొప్ప చెప్పుకున్నాడు కాదు. నా చెల్లెకు నేను పెట్టినానంటే నువ్వు కూడా నీ చెల్లెకు పెట్టుకోని నేను చెప్తున్నా. ఎందుకు అంటే నీకు ఆశీర్వాదం కావాలి, నీకు మంచి జరగాలంటే నీ చెల్లెకు పెట్టుకో. నువ్వు కూడా ఆశీర్వాదం మంచిగా తెచ్చుకుంటేనే నీ భార్య పిల్లలు మంచిగా ఉంటారు. చెల్లె ఆశీర్వాదం లేదనుకో ఏం సంపాదిస్తావు నువ్వు? ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం రా? ఆడబిడ్డకి ఇచ్చేది అది అని మాట్లాడుతాను నువ్వు బాగా. నేను ఇచ్చేది నాదిరా, నా చెల్లెకు ఇచ్చేది లేదు. అయినా నేను ఇచ్చిన ఎందుకు? నా చెల్లె ఆశీర్వాదం నాకు కావాలి. అది ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా 10 ఇంతలు సంపాదించుకుంటా. ఆశీర్వాదం లేకుండా ఎట్లుంటావు? అట్లాగా తమ్ముడు, ఆడబిడ్డ మనసు కలకలాడద్దు. కలకలాడింది అనుకో ఉసురు తాకుతుంది. ఆడబిడ్డ ఉసురు
ఇంటికి మంచిది కాదు తమ్మి. ఇప్పుడు చూడు, మీ వదిన ఎన్నిసార్లు చూసినా ఆడబిడ్డకు మీకు చెల్లెకి ఏం పెడతావు, ఇదేం పెడతావు, అదేం పెడతావు, ఇదెందుకు పెడుతున్నావు, అదెందుకు పెడుతున్నావు అని 10 సార్లు అన్నది. కానీ నేను పెట్టిన 30 లక్షల రూపాయలు అనేటువంటిది నాకు ఎక్కువనే. ఆ పెట్టిన 30 లక్షల రూపాయలకు నాకు వచ్చే కాడ 1 కోటి రూపాయల లాభం వచ్చింది. ఎందుకు? నా ఆడబిడ్డ నాకు ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉంది. ఆడబిడ్డకు ఎన్ని ఆశిస్తే ఎన్ని పెట్టినా కూడా ఆమె ఇంకా ఆశిస్తూనే ఉంటుంది. కానీ మనం పెట్టేది ఎంత పెట్టినా కూడా తృప్తిగా ఆమెకు మనస్సు నిమ్మలంగా ఉండేటట్టుగా పెట్టుకున్నాం అనుకో, ఆమె మనకి ఎప్పటికీ ఆశీర్వాదం ఇస్తుంది తమ్మి. ఆడబిడ్డ మనస్సు కష్టపెట్టకు తమ్ముడు. ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. ఏమైంది? ఇక్కడ బయట నిల్చొని అటు ఇటు తిరుగుతాను. ఓహో, ఇలా రాఖీ కదా, మీ అక్క కోసం ఎదురు చూస్తాను కావచ్చు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఆమె రాదయ్యా. ప్రతి సంవత్సరం ఎదురు చూస్తానే, అట్లనే ఈ సంవత్సరం ఎదురు చూస్తాను. పోయేదేముంది, ఒక ఎదురు చూపు అంతే. అయినా నేను ఎదురు చూసేది మా అక్క కోసమే కదా. అందులో కూడా ఒక హాయి ఉంటుంది. అత్తే కట్టించుకుంటా, లేకపోతే వచ్చే సంవత్సరం ఎదురు చూస్తాను. అందులో పోయేదేముంది, అది రాదని చెప్పేసి అయితే ఇంట్లో కూర్చోలేను కదా. ఆశతో బతుకుతానే, బతకని కనీసం. నువ్వు మారవు. అక్క అత్తది కావచ్చు, నేను అట్లా ముందుకు పోతా, పోయి తీసుకొచ్చుకుంటా. సరే పో, కనీసం అట్లనన్నా సంబరవాడు. మారడిగా. అబ్బో, ఏటో మంచిగానే తయారయ్యాను. ఏందంజలి, ఇలా రాకెట్ల పండుగ కదా, తమ్మునికి రాఖీ కడదామని వచ్చిన. ఏంది, రాఖీ కడదామని వచ్చినావా? 10 రూపాయలు రాఖీ కట్టి ఎన్ని పైసలు తీసుకుపోదామని వచ్చినావో? రాఖీ 10 రూపాయలదే కావచ్చు అంజలి, కానీ అది కట్టే బంధానికి విలువ కట్టలేము. అట్లా మాట్లాడుతున్నావేందంజలి? 5 సంవత్సరాలు తమ్మునికి నేను రాఖీ కట్టలే. మొన్నొచ్చినప్పుడు నా తమ్ముడు నా కోసం ఎంత ఎదురు చూసిండో, నా అక్కచ్చి రాకెట్ కడుతుందని వాడు పిచ్చోన్లకి ఎదురు చూసిండు. వాడు ఆ మాటలు చెప్తుంటే నా గుండెలు వలిగిపోయినాయి అంజలి. మా అత్త గురించి నీకు తెలిసిందే, ఆమె నన్ను ఎట్లా పంపించేది కాదు. తొందర వచ్చి రాఖీ కట్టిపోదామని నేను ఆగమాగం వచ్చిన. ఆపకంజలి, తమ్మునికి రాఖీ కట్టని. అయినా రాఖీ ఏదో ఒకటి ఆశించి ఎందుకు కడతారు? ఎవరు ఆశించి కట్టారు, కానీ నువ్వు మాత్రం ఆశించే కడతావు. అట్టప్పుడే 5 లక్షలు 10 లక్షలు కావాలని అడుగుతావు. ఇప్పుడు రాఖీ ఇంకా 10 రూపాయల రాఖీ కట్టి ఇంకా భూములు జాగలేమని అడుగుతావు కావచ్చు. ఒక్క సంవత్సరం రాఖీ కట్టకపోతే నువ్వేం చావో గానీ పో. ఎక్కడికి పోతానవే? మా అన్నకు రాఖీ కట్టడానికి. మీ అన్నకు నువ్వు రాఖీ కట్టడం అంత అవసరమా? అవ్వు, అట్లా అడుగుతావు? మా అన్నకు నేను రాఖీ కడతా కదా ప్రతిసారి. ఇప్పుడు నువ్వు మీ అన్నకు రాఖీ కట్టి ఎంత కట్నం అడుగుతావే? వాడు ఇచ్చినంత తీసుకుంటా. అంత కావాలి ఇంత కావాలని నేనెందుకు అడుగుతా? మా అక్క వచ్చిందా? అడిగేది నిన్నే అంజలి, మా అక్క వచ్చిందా? వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత వచ్చిందే మా అక్క మా ఇంటికి. ఎట్లా పంపే బుద్ధి అయింది దాన్ని నీకు? ఏమని అడిగినావు నువ్వు మా అక్కని? 10 రూపాయల రాఖీ కట్టి మళ్ళీ ఎన్ని పైసలు తీసుకుపోదామని అడిగినావా? ఏం తెలిసే మా అక్క గురించి నీకు? అది పరిస్థితులు బట్టి ఇంట్లో నాతో అట్లుంటాను తప్ప నా మీద దానికి ఎంతో ప్రేమ ఉందే. ఛీ, అయినా నాకో విషయం అర్థం కాదు. మరి నువ్వు రాఖీ కట్టిన తర్వాత అప్పుడు ఇప్పుడు అని మీ అన్నగాడు నా దగ్గరికి వచ్చి పైసలు తీసుకుంటాడు. మరి నేను ఎన్నోసార్లు ఇచ్చిన కానీ వానికి అది నీకు గుర్తుకు రాలేదా? నేను మీ అన్నకు పైసలు ఇవ్వచ్చు, కానీ నువ్వు మా అక్కకు పైసలు ఇవ్వనియవు. ఏం చెయ్యని మీ అన్నని గొప్ప అయితే అమ్మ లేనప్పుడు నాకు అమ్మ లేని లోటు తీర్చిన నా అక్క అందరికంటే ఎక్కువనే. ఇప్పుడు అదే నాకు తల్లి. నీకో విషయం తెలుసా? నువ్వు ప్రతిసారి వచ్చినప్పుడు తిట్టేది మా అక్కని కాదే, నా తల్లిని. అక్క నా దేవుడు ఎందుకు సృష్టించడో తెలుసా? అమ్మ లేకపోయినా
జీవితాంతం నీకు అమ్మ స్థానంలో అక్క ఉంటుందిరా, ఈ అక్కల్నే నువ్వు అమ్మని చూసుకో అని చెప్పి ఆ దేవుడే అమ్మని సృష్టిస్తాడు. ఇవాళ అమ్మ సొంటి నా అక్కను నువ్వు అవమానించి పంపించినావు. ఈ ఒక్క కారణం చాలే, ఈ ఒక్క కారణం చాలు నిన్ను వదిలేయడానికి. నేను చాలాసార్లు చెప్పిన మా అక్కకు, కానీ మా అక్క ఏమన్నది తెలుసా, అరే అది నన్ను తెలుసో తెలియక తిడుతుందిరా, దాన్ని కూడా రేపు పిల్లలు పుట్టి అది పెద్దగా అయిన తర్వాత దానికి అర్థమైపోతుంది నా విలువేందనేది. అదే ఆపుకుంటూ వచ్చింది. ఆడబిడ్డ ఉసురు తరగద్దే, ఆడబిడ్డ ఉసురు అస్సలు తరగద్దు. నా దగ్గర నుంచి పైసలు తీసుకుంటుంది, అది నన్ను పైసలు అడుగుతుంది. నేను ఇచ్చుడు నా బాధ్యత. నీకు ఎప్పుడు ఏమైనా తక్కువ చేసినా, నీకు ఇచ్చే పైసలు తీసుకుపోయి నేను దానికి ఇచ్చినా, నీకు ఇచ్చే సొమ్ము తీసుకుపోయి దానికి ఇచ్చినా, ఏం చేసిందే నేను? నీకు తక్కువ చేసి దానికి ఇచ్చినప్పుడు నువ్వు నన్ను అడుగు. ఎందుకంటే నువ్వు నాతో జీవితాంతం ఉండేటోనివి. నీ అక్కకు పెళ్ళైంది, నీ అక్కకు మొగుడు ఉన్నాడు, దాన్ని వాడు చూసుకుంటాడని చెప్పి అప్పుడు నువ్వు మాట్లాడు. ఏ ఒక్కరోజు నేను తక్కువ చేయలేదే. నిన్నెంతో చూసుకున్నానో మా అక్కను కూడా అట్లే చూసుకున్నాను. నాకు ఇద్దరు సమానమే. కానీ నువ్వు ఒక మాట అడిగితే మాత్రం ఖచ్చితంగా ఒక మెట్టు నా అక్కే గొప్పదని చెప్తా. ఎందుకంటే నాకు అమ్మ లేదే. ఈ 5 సంవత్సరాలు నేను మా అమ్మతో ఎప్పుడు మాట్లాడదాం అనిపించినా కూడా అది నాతో మాట్లాడకపోయేది. ప్రతి సంవత్సరం నేను గుమ్మం దగ్గరికి వచ్చి నిల్చుంటే మా అక్కత్తది కావచ్చు అన్నది రాకపోయినా కూడా నేను కళ్ళ నిండా ఎదురు చూసుకుంటూ ఉండేటోనే. నాకు తెలిసి అది రాదని, కానీ రావాలి అని చెప్పి ఒక సంతోషం అంతే. కానీ ఇవాళ నువ్వు ఇల్లు దాటొచ్చిన నా అక్క నువ్వు ఎటు కాకుండా చేసినవే. ఛే, నీ గురించి మా అక్క ఎంత గొప్పగా చెప్తుంది, కానీ నువ్వు ఇవ్వాలా? మా అక్క నువ్వు ఎన్నోసార్లు అవమానించి పంపించినా కూడా ఒక్క మాట నీ గురించి చెడుగా చెప్పలే నాతోనే. ఏం సాధించినవా ఇప్పుడు నువ్వు? ఏం సాధించినావు? ఇదంతా కాదు అంజలి, నీకెన్ని చెప్పినా నువ్వు మారవు. ఎందుకంటే నీకు చెప్పే ఉద్దేశమే నాకు లేదు. నువ్వు మారవని నాకు ఎప్పుడో తెలుసు. అయినా కూడా నేను భరించుకుంటూ వచ్చిన దాని మాట విని 5 సంవత్సరాల నుంచి వచ్చిన అక్కను విలువేసినావు. ఇప్పుడు అది ఎక్కడుందో, ఎంత బాధపడుతుందో. నీకు విషయం తెలుసా, మా అత్తకు తెలియకుండా వచ్చింది, అది దొంగతనంగా వచ్చింది. నాకు అన్నీ తెలుసు, ప్రతి ఒక్క విషయం తెలుసు నాకు. మా అత్త దాన్ని ఎంత కొడుతుందో తెలుసు. ఆ రోజు నేను ఇంటికి పోయినప్పుడు ఈ దెబ్బ ఎందుకు తగిలిందో తెలుసు. నేను ఇంటికి పోయినప్పుడే అక్కడ కొడుతుందన్న విషయం తెలిసి కూడా నేను బయట గేట్ దగ్గర ఆగి మరి మా అక్క చూడకుండా నేను లోపలికి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఆ విషయం నాకు తెలిస్తే నేను ఎంత బాధపడతానో అని చెప్పి తెలుస్తుంది. కానీ కట్టుకున్నందుకు ఖచ్చితంగా మా అక్క అక్కడనే ఉండాలి. నేనేం చేయలేను అక్క. ఇప్పుడు నేను మా అక్క దగ్గరికి పోయి నువ్వు అంత ఉండకే అవసరం లేదుగా, నువ్వు ఇటు వచ్చే అని చెప్పే అంత స్థాయి నాకు లేదు, అంత అర్హత కూడా నాకు లేదు. భర్త కొట్టినా తిట్టినా చంపినా కూడా అక్కడనే ఉండాలి. ఆ విషయం మా అక్కకు తెలుసు. అందుకే భర్త విసిగించినా అత్త విసిగించినా ఎప్పుడు కూడా నన్ను అడగకుండా అక్కడనే ఉంటాను తప్ప ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నన్ను కొడతాడు తిడతాడు అని చెప్పి శాశ్వతంగా ఇక్కడ ఉండలే. మా అక్క పుట్టినాకనే మేము ఇంత సంపాదించినాం. ఇవాళ నువ్వు బతుకుతున్న ప్రతి రూపాయి కూడా మా అక్క పుట్టినప్పుడు వచ్చిన, నిజం చెప్పాలంటే అది పెట్టిన భిక్షేనే మనకి. అది లక్ష్మే, అది సరస్వతి, నా దేవత, నా తల్లి. దాని గురించి అర్హత లేని స్థాయి లేని నీకు చెప్పుడు వేస్టే. ఛే, నువ్వెంత చెప్పినా మారు. ఇంకా కూడా నువ్వు ఇట్లే ఉంటే నువ్వు నాకు అత్తే. మా అక్క కన్నా నాకు ఎవ్వరు ఎక్కువ కాదు. ముందు అక్క తమ్ముల బంధం, అన్న చెల్లెల బంధం గొప్పతనం తెలుసుకో.
నన్ను క్షమించక్క. నీ గొప్పతనం ఏందో నా భర్త నాకు చెప్పుతోని కొట్టినట్టు చెప్పిండు. ఇక నుంచి నేను ఎప్పుడు నేను బాధ పెట్టనక్క. నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. అది నా ఇల్లు కాదక్క, నీ ఇల్లు, మన ఇల్లు. అయ్యో అంజలి, అంత మాట ఎందుకురా? ఈ సృష్టిలా అన్న చెల్లెలకు మించిన బంధం ఇంకేదీ లేదు. దాన్ని ఎవరు ఆపాలనుకున్నా కూడా ఆపలేరు. తెలిసి తెలియక ఏదో మాట్లాడినావు, కానీ నా తమ్ముడికి మా అమ్మ చనిపోయినప్పటి నుంచి అమ్మనే నాన్ననే అన్ని విధాలుగా నేను వాడిని చూసుకున్నా. ఈ 5 సంవత్సరాలు రాఖీ కట్టినందుకే నా తమ్ముడు ఇక్కడెంత గుమిలిండో అక్కడ నేనంత బాధపడ్డా. కానీ ఇక ముందు ఈ రాఖీ మన ఇద్దరం బతుకున్నంత వరకు కట్టకుండా ఉండేది లేదురా. అరేనా? పెళ్ళికి ముందు అక్కలు మనతోనే ఉంటారు. వాళ్ళతో మనకు ఎన్నో జ్ఞాపకాలు, గొడవలు ఉంటాయి. ప్రతి సంవత్సరం రాఖీ కడతారు. కానీ పెళ్ళైన తర్వాత అక్కలు చాలా వరకు మన ఇంటికి రాలేరు. ఏవైనా సమస్యలు ఉండవచ్చు. అలా ప్రతి సంవత్సరం దాదాపు 25 సంవత్సరాలు రాఖీ కట్టిన తర్వాత సడన్గా పెళ్ళైన తర్వాత నుంచి రాఖీ కట్టకపోతే ఆ తమ్ముడి బాధ ఎలా ఉంటుందో తెలియజేయడానికే మా ఈ చిత్రం. ప్రతి అక్క తమ్ముడికి నా ఈ చిత్రం అంకితం.